హలో ఫ్రెండ్స్, ఈ వీడియో స్కిప్ చేసే ముందు ఒకసారి ఈ వీడియో అంతా చూసి ఒక రైట్ డెసిషన్ తీసుకోండి. ఇది మీ జీవితాన్ని చేంజ్ చేసే ఒక గొప్ప అవకాశం. సో మా జీవితాలు మారినాయి, మీ జీవితాలు మారాలంటే ఈ పూర్తి వీడియో చూడండి. థ్యాంక్ యూ. నా వయసు వచ్చేసి 22 సంవత్సరాలు. నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసి 2 సంవత్సరాలు అవుతుంది. ఈరోజు యావరేజ్గా ప్రతి మంత్ ₹1,00,000 పైన ఆదాయం తీసుకుంటున్నా. అండ్ అదేవిధంగా ఒక లగ్జరీస్ కార్ తీసుకున్నా. మంచి హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నా. ఎవరి కింద పని చేస్తలేను. నాకు ఇంకా చాలా ఏజ్ ఉంది. నేను ఎంతోమందికి ఒక నిదర్శనంగా ఉండగలుగుతున్నా. అంటే ఇదంతా కేవలం డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలోనే జరుగుతుంది. మీరు బయట ఏ ఇండస్ట్రీకి పోయినా సరే ఇంత చిన్న ఏజ్లో నేను ఇంత సక్సెస్ తీసుకునే అవకాశాలు అయితే బయట లేవు. ఒకసారి ఆలోచన చేయండి. జాబ్ చేసేవాళ్ళు ఆ బానిస బతుకులు ఇంకెన్ని రోజులు చేస్తారు? ఇంకెన్ని రోజులు ఆ బానిస బతుకులో ఉంటారు? బాస్ చెప్పినట్టుగా మీ జీవితం ఉంటుంది. మీరు చెప్పినట్టుగా మీ జీవితం ఏ రోజు ఉండదు. సో మీరు చెప్పినట్టుగా మీ జీవితం, మీరు అనుకున్నట్టుగా మీ జీవితం మారాలంటే ట్రై చేయండి. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ట్రై చేసి చూడండి ఒకసారి ఎంత పడుతుంది అనేది. సో మేము ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాము. చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాం. ఎవరు ఆర్డర్ చేసేవాళ్ళు లేరు. ఎవరు మమ్మల్ని మాకు పని చెప్పేవాళ్ళు లేరు. బాస్ అనేవాళ్ళు అసలే లేరు. మా లైఫ్కి మేమే బాస్. హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నాం. ఎంతమంది జీవితాలు చేంజ్ చేస్తున్నాం. చాలా హ్యాపీగా ఉండలిపోతా ఉన్నాం. ఇవన్నిటికి కారణం డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అండ్ అవర్ గ్రేట్ కంపెనీ వెస్టీజ్ మేనేజ్మెంట్, వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. సో పూర్తి డీటెయిల్స్ కావాలనుకుంటే ఈ వీడియో చూడండి. నా పేరు కుమ్మం నవీన్ కుమార్. సో ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే క్లారిటీ ఆన్ డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్. అసలు డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ అంటే ఏంది, ఎక్కడ స్టార్ట్ అయింది, ఇదంతా నిజమేనా, నిజంగానే ఇందులో డబ్బులు ఉన్నాయా? చాలామంది ఈరోజు చాలామంది నెగటివ్గా ఉన్నారు దీని గురించి, అండ్ కొంతమంది పాజిటివ్గా కూడా ఉన్నారు. డబ్బులు సంపాదించే వాళ్ళు, క్లారిటీ ఉన్న వాళ్ళు మాత్రమే దీని గురించి పాజిటివ్గా ఉన్నారు. బట్ మిగతా వాళ్ళందరూ క్లారిటీ లేకపోవడం వల్ల ఈరోజు మనం చాలామంది నెగటివ్గా దీని గురించి ఆలోచిస్తున్నాం. సో నా తరపు నుంచి నేను మాత్రం ఒక క్లారిటీ అయితే ఇవ్వగలుగుతా. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ వచ్చేసి 1886లో స్టార్ట్ అయింది. 104 సంవత్సరాల ఇండస్ట్రీ ఇది వచ్చేసి. కానీ మన ఇండియాలో 1996లో స్టార్ట్ అయింది. 1996లో IDSA అని చెప్పేసి, ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ అని చెప్పేసి ఒక సంస్థ స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి మనకు డైరెక్ట్ సెల్లింగ్ స్టార్ట్ అయింది. అక్కడ డైరెక్ట్ సెల్లింగ్ స్టార్ట్ అయినాక బయట దేశం నుంచి, మన దేశంలో అప్పుడు ఏ కంపెనీలు, బయట దేశం నుంచి వేరే కంపెనీలు వచ్చి డైరెక్ట్ సెల్లింగ్ సిస్టంలో వర్క్ చేయడం, ముందలు పోవడం జరిగింది. కానీ మన ఇండియాలో కొన్ని ఫ్రాడ్ కంపెనీస్ స్టార్ట్ అయినాయి. ఎట్లా అంటే మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ కానీ, కుచ్ టోపిక్స్ కానీ, బైనరీ సిస్టమ్స్ కానీ. సో డబ్బులు కట్టించడం, ఇన్ని డబ్బులు వస్తాయని చెప్పడం, ఇవన్నీ జరగడం వల్ల జనాలు ఆ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్లో వాటికి ఆకట్టుకొని డబ్బులు ఎక్కువ వస్తాయని చెప్పేసి ఎన్నో వాటిల్లో చేతులు కాల్చేసుకున్నారు. డబ్బులు పెట్టేసి మోసపోయినారు. సో ఒక ఇంపాక్ట్ క్రియేట్ అయిపోయింది. ఇది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది ఒక నెగటివ్, ఇది సక్సెస్ కాదు, అందరిని మోసం చేసేది, ముంచేది అని చెప్పేసి ఒక రాంగ్ పోర్ట్రేట్ అనేది జరగడం స్టార్ట్ అయింది జనాల్లో. కానీ యాక్చువల్గా మన దేశం కన్నా బయట దేశాలలో, పెద్ద పెద్ద కంట్రీస్లో, అమెరికా అటువంటి దేశంలోనే ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని నెత్తిన పెట్టుకొని చూస్తున్నారు. ఎందుకు ఇవంతా జరుగుతుంది? అసలు ఇండియాలో సక్సెస్ ఎందుకు వస్తలేదు? బయట దేశాల్లో ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఇంత సక్సెస్ ఎట్లా తీసుకుంటున్నారని ఆలోచన చేస్తే ఈ రాంగ్ ఏవైతే ఫేక్ కంపెనీస్ స్టార్ట్ అయినాయో, ఫేక్ కంపెనీస్ వల్ల ఇండియాలో డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ అనేది ముందలు పోతలే అనేది ఒక క్లారిటీ వచ్చింది. 2011లో FDSA, ఫెడరల్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ అని చెప్పేసి ఇండియాలో ఏవైతే ఈ చిన్న చిల్లర కంపెనీలన్నీ స్టార్ట్ అవుతున్నాయో, ఇవన్నీ నిజాయితీ అయిన కంపెనీలు అయితేనే స్టార్ట్ చేయాలని చెప్పేసి దీనికంటూ మళ్ళీ ఒక సంస్థ ఏర్పరచుకున్నారు, ఫెడరల్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ అని చెప్పేసి. అయినా సరే ఈ అగత్యాలు అనేవి ఆగలే, ఈ ఫ్రాడ్ కంపెనీలు ఆగలే. 2014-15లో ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు PM అయినారో, అప్పుడు నరేంద్ర మోడీ గారు వేరే దేశాలు పర్యటించి అక్కడ అసలు ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది, ఎక్కువ మంది ఎట్లా సక్సెస్ అవుతున్నారు, ఏ ఇండస్ట్రీ సక్సెస్ఫుల్గా ముందలు పోతుందని మొత్తం ఎంక్వైరీ చేసుకుంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది చాలా ఫాస్ట్గా, చాలా స్పీడ్గా ముందలు పోతుంది అనేది ఒకటి అర్థమైంది. అప్పుడు అక్కడ నుంచి ఈ దేశ పర్యటనలు అన్నీ చేసి ఇండియాకి రాగానే 2015లో ఒక మినిస్ట్రీని ఏర్పాటు చేసి ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్లో ఏం జరుగుతుంది, అసలు ఈ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ వల్ల మన ఇండియాలో ఎంత మార్పులు తీసుకురావచ్చు అని చెప్పేసి ఒక సర్వేని ఏర్పాటు చేశారు. సర్వే అయిపోయినాక తెలిసింది ఏంటంటే, ఇండియాలో డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఒకవేళ స్టార్ట్ అయ్యి పుంజుకుంటే అత్యంత ధనవంతులు ఇండియాలో నుంచి రాబోతున్నారని చెప్పేసి ఒక క్లారిటీ వచ్చింది. అప్పుడు ఆర్థికంగా మన దేశం బాగుపడాలంటే, మన దేశంలో ఉన్న జనాలందరూ ధనవంతులుగా మారాలంటే
మనం ఖచ్చితంగా ఏదో ఒక మార్పు తీసుకురావాలని చెప్పేసి ఈ ఫ్రాడ్ కంపెనీలకు చెక్ పెట్టాలని చెప్పేసి 2016లో మెయిన్ గైడ్లైన్స్ ఫ్రమ్ గవర్నమెంట్ ద్వారానే ఒక మెయిన్ గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఒకటే డియర్ లీడర్స్ నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, మనకు క్లారిటీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ మీద. అసలు డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ అంటే ఏంటి? డైరెక్ట్ సెల్లింగ్ సిస్టంలో డబ్బులు కడతామా? డబ్బులు కట్టించేది డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమే కాదు, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీయే కాదు డబ్బులు కట్టించేది. ఈ డైరెక్ట్ సెల్లింగ్ సిస్టంలో డబ్బులు కట్టించడం జరగదు. ఏదైతే బయట మీరు ప్రోడక్ట్ వాడుకుంటున్నారో ఆ ప్రోడక్ట్ వల్ల మీరు ఏదైతే నష్టపోతూ ఉన్నారో, మీడియేటర్స్ ద్వారా, అడ్వర్టైజ్మెంట్ ద్వారా ఏదైతే నష్టపోతూ ఉన్నారో అదే నష్టాన్ని మీరు డైరెక్ట్ సెల్లింగ్లో మీరే తీసుకోవచ్చు. మీ కష్టాన్ని మీరు తీసుకోవచ్చు. ఏదైతే మనం కష్టపడి డబ్బులు సంపాదించి బయట ఖర్చు పెడుతున్నామో ఆ ఖర్చు పెట్టే దాంట్లో 60% అమౌంట్ మధ్య వ్యక్తులు మీడియేటర్స్ తీసుకుపోతూ ఉన్నారు. ఆ 60% అమౌంటే మనం తీసుకోవచ్చు. మనంతో పాటు కొంతమందికి అవకాశాలు ఇవ్వచ్చు. అండ్ అదేవిధంగా ఓన్గా మనం బిజినెస్ స్టార్ట్ చేయవచ్చు. వితౌట్ ఇన్వెస్ట్మెంట్, జీరో ఇన్వెస్ట్మెంట్ తోటి బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఒకసారి ఆలోచన చేయండి, ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో తప్పు ఏం జరుగుతుంది, రైట్ ఏంది? మనీ కట్టించేది ఎప్పటికైనా సరే మోసం చేసేది, ముంచేది, స్కామ్ అయి ఉంటుంది. మేము ఎప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళము ఎప్పుడు మీకు డబ్బులు కట్టాలని చెప్పేసి, వాళ్ళని మోసం చేద్దామని చెప్పేసి, ఇంతమందిని కట్టిద్దామని చెప్పేసి ఎవరు చెప్పరు. ఇది జాయినింగ్ సిస్టమ్ కాదు, జాయినింగ్ సిస్టమ్ అసలే కాదు. డైరెక్ట్ సెల్లింగ్ సిస్టంలో డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు ఏవైనా సరే అవి మెంబర్షిప్ ఇస్తాయి, పార్ట్నర్షిప్ ఇస్తాయి. ఒక నార్మల్ సాధారణ వ్యక్తికి పార్ట్నర్షిప్ ఇచ్చి తన ఏదైతే టర్నోవర్ క్రియేట్ చేస్తాడో ఆ టర్నోవర్లో మీకు ఇంత కమిషన్ ఇస్తాను, ఇంత పర్సెంట్ ఇన్కమ్ మీకు ఇస్తానని చెప్పేసి మనకు క్లారిటీ ఇస్తూ ముందరకు వస్తుంది డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్. సో ఆలోచన చేయండి, ఎక్కడైతే మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ జరుగుతున్నాయో, ఎక్కడైతే ఒక కంపెనీకి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా మీడియేటర్గా ఇంకో కంపెనీ దగ్గర తెచ్చుకొని అది డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ అని చెప్పేసి అంటా ఉన్నారో ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక డైరెక్ట్ సెల్లింగ్ సిస్టంలో ఒక కంపెనీ ఎంచుకోవాలంటే మనం రైట్ ప్లాన్లో ఉండాలి. అండ్ అదేవిధంగా కంపెనీ బ్యాక్గ్రౌండ్ చూసుకోవాలి, కంపెనీ ఎక్స్పీరియన్స్ చూసుకోవాలి. అండ్ కంపెనీకి ఫ్యాక్టరీస్ ఉన్నాయా, ఇండస్ట్రీస్ ఉన్నాయా, స్వతహాగా ఓన్ బ్రాండింగ్ ఉందా లేదా? డైరెక్ట్ సెల్లింగ్ సిస్టంలో తన కంపెనీలకి ఓన్ బ్రాండింగ్ ఉంటుంది. ఓన్ బ్రాండింగ్ ఉందా లేదా? ముందరకు పోదా? ఫ్యూచర్లో ఉంటుందా ఉండదా అనేది ఒక క్లారిటీ వస్తుంది ఓన్ బ్రాండింగ్ మీద. ఓన్ బ్రాండింగ్ లేకపోతే ఖచ్చితంగా దానికి ఫ్యూచర్ అనేది ఉండదు. సో డైరెక్ట్ సెల్లింగ్ సిస్టంలో మీరు రైట్ కంపెనీని ఎంచుకోవాలంటే ఖచ్చితంగా కంపెనీ బ్యాక్గ్రౌండ్ అనేది చెక్ చేసుకోండి. అండ్ ఈరోజు నేను ఒక ఫేమస్ కంపెనీలో రైట్ ప్లాట్ఫామ్లో ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఎంతోమంది దీని గురించి నెగటివ్గా మాట్లాడుతూ ఉన్నారు. బట్ మేము ఎటువంటి రియాక్షన్ అనేది తీసుకోము దాని గురించి. ఎందుకంటే మేము చేసేది రైట్ సిస్టము, రైట్ కంపెనీ అనేది మాకు పూర్తిగా నమ్మకం ఉంది. ఎవరి మీద మేము డిపెండెంట్ అయ్యి ఉండాం. సో మా అప్లయన్స్ ఏవైతే మాకు క్లియర్ అండ్ కట్గా మాకు గైడ్లైన్స్ ఇస్తూ ఉన్నారో దాని ద్వారా మేము ముందరకు పోతూ ఉన్నాం. ఈరోజు మీకు క్లారిటీ రావాలంటే ఫస్ట్ ఈ వీడియో చూడండి, క్లియర్గా అర్థం చేసుకోండి. ఇంకా పూర్తి డీటెయిల్స్ మీకు కావాలనుకుంటే మీరు డైరెక్ట్గా నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లీడర్స్. మీకు ఇంకా క్లారిటీ కావాలంటే, మీరు ఒక సక్సెస్ కావాలంటే, మాలాగా హ్యాపీగా ఉండాలనుకుంటే, అంటే ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే కిందున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.